మరణాత ప్రభునందు ప్రియమైన వారులారా, మోషే సుకోపవాస ధ్యాన దినములలో 18వ దినము దైవాశక్తి కలిగి ఆయన యొక్క వాక్య ధ్యానములో ఏకీభవించుచున్న మీ అందరికీ దేవదేవుని దివ్య దీవెనలు తండ్రి దయచేయును గాక. ఆమెన్. బాగున్నారా? మరి నిన్నటి దినము 17వ దినము 17వ అధ్యాయమును తల్లిగారు ఘనముగా మనకు వివరించిన వారై ఉన్నారు. మరి 17వ అధ్యాయంలో మనం చూస్తే 2 విధములైన అద్భుతాలు. మొట్టమొదటిగా బండలో నుండి నీరునిచ్చాడు. రెండవదిగా అమాలీకీలపైన విజయాన్నిచ్చాడు. ఈ దినము 18వ అధ్యాయపు ధ్యానములోనికి వెళదాం. చిన్న వాక్యము ప్రార్థనతో ఇది ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ధర్మశాస్త్ర గ్రంథము నిర్గమాకాండము 18వ అధ్యాయము ప్రారంభ వచనము. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీలకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషే మామయ్యైన యిత్రో వినినప్పుడు, మోషే మామయ్యైన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా సత్య స్వరూపి, అద్వితీయుడా, నీకు వందనములు. ఇదిగో తండ్రి, మా జీవితంలో మరి ఒక శ్రేష్టకరమైన ఆశీర్వాద దినము. మోషే సుకోపవాస ధ్యానములలో 18వ దినము నీ వాక్యములో నీవు శ్రేష్టముగా రాయించిన శ్రేష్టాంశముల యొద్దకు మేము వచ్చుచుండగా, నీ దాసుడను అభిషిక్తుడను దైవ యాజకుడనైనా నన్ను మరుగుపరచి ఈ యొక్క అధ్యాయములో ఉన్న నీ యొక్క అంతరంగ ఉద్దేశ్యము ఏమై ఉన్నదో మా హృదయమునకు అద్దివేయుమని వాక్యమయ్యున్న యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును జయము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరము లాయందు, ఇహ పరము లాయందు, శాశ్వత కాలము జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. వాక్యాభిలాష కలిగిన మీ అందరి మీద దేవదేవుని దివ్య ఆశీర్వాదములు తండ్రి ముమ్మరముగా కుమ్మరించును గాక. ఆమెన్. మరణాత ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దిన వాక్యము నిర్గమాకాండము 18వ అధ్యాయములోని 27 వచనాలను మనము ధ్యానించిన వారమైతే, మనకు ప్రాముఖ్యముగా ఈ 27 వచనాలలో 2 భాగాలు కనబడుతున్నాయి. మొదటి భాగము ప్రారంభ వచనము నుండి 12వ వచనము వరకు మోషే కుటుంబము, అతని మామయ్య అయినటువంటి యిత్రో దైవ అద్భుతాన్ని బట్టి దేవునిని స్తుతించుట. రెండవ భాగము 13వ వచనము నుండి 27వ వచనం వరకు చూస్తే నాయకత్వ సూత్రాలు, అధిపతుల యొక్క నియామకము, అధికార వికేంద్రీకరణ ప్రాముఖ్యముగా ఈ అధ్యాయములో మనకు కనబడుతున్నాయి. ఈ యొక్క అధ్యాయములో మనము చూస్తే ఈ దినము 4 పేరులు
దేవుడు ఈ దిన అధ్యాయములో రాయించినట్లుగా చూస్తున్నాం. ఈ 4 పేరులు దైవోద్దేశ్యములు ఒకసారి చరిత్ర పుటలలోనికి వెళ్ళి వారి యొక్క వ్యక్తీకరణను, వారి యొక్క స్వభావ స్థితిని గ్రహించిన వారమై రెండవ భాగంలోనికి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా మనము చూచినట్లయితే ఈ అధ్యాయములో మనకు కనబడుచున్న వ్యక్తి మిద్యాను యాజకుడును మోషే మామయ్యైన యిత్రో. అసలు ఎవరు ఈ యిత్రో? యిత్రోకి ఇంత ప్రాముఖ్యత ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే మోషే భార్య అయిన సిప్పోరా కంటే అతని కుమారులైనటువంటి గెర్షోము, ఆ రీతిగానే ఎలియాజరు కంటే అధికముగా రాయబడిన పేరే ఈ యొక్క మోషే మామయ్యైన యిత్రో. కొన్ని విషయాలు ఇతను గురించి, ఇతని యొక్క స్వభావమును గురించి, ఇతని యొక్క స్థితిగతులు, ఆ రీతిగానే ఇతని వంశమును గురించి మీతో కూడా పంచుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ యిత్రోను గనక మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఇతనికి 5 పేరులు కనబడుచున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మొట్టమొదటిగా మనకు కనబడుచున్న పేరు యిత్రో. యిత్రో అనగా అర్థము మేటి. ఇతడు మేటైన వాడు, ఇతడు ఘనుడు అని చూపించే అర్థము కలిగిన నామము కలిగిన వాడు యిత్రో. రెండవదిగా మనము చూచినట్లయితే ఇతనికున్న రెండవ పేరు నిర్గమాకాండము 2వ అధ్యాయము 18వ వచనములో మనము గ్రహించిన వారమై ఉన్నాం. రఘూయేలు. రఘూయేలు అనగా అర్థము దేవుని స్నేహితుడు. మొట్టమొదటిగా యిత్రో అంటే మేటి అయిన వాడు, ఘనుడు. రెండవదిగా రఘూయేలు అంటే దేవునికి స్నేహితుడు. అంత మాత్రమే కాదు, మరి ఒక పేరు కూడా ఇతనికి పరిశుద్ధ గ్రంథములో కనబడుతూ ఉందండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనము. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు. మొట్టమొదటిగా మనం చూస్తే కనబడిన పేరు యిత్రో. రెండవదిగా మనం చూస్తే కనబడిన పేరు రఘూయేలు. మూడవదిగా ఈ సంఖ్యాకాండములో కనబడుచున్న పేరు రెవూయేలు. నాలుగవదిగా ఇతనికున్న పేరును మనము చూచినట్లయితే మరి ఒక నామము కూడా ఇతనికి కనబడుతూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కనానీయుడైన హేబేరు మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన. ఇక్కడ మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన అనే పేరు కనబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇప్పుడు వరకు మనము 4 పేరులు చూచాం. 5వ పేరు మిద్యాను యాజకుడు. ఎందుకు ఇతడు ప్రాముఖ్యమైన వాడు? ఇతని యొక్క స్థితిగతులను ఎందుకు ధ్యానించాలి అంటే పరిశుద్ధ గ్రంథములో 5 నామములతో పిలువబడిన ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఇతడు కనబడుతున్నాడు. ఇతని యొక్క నివాస స్థలమును మనము గమనించినట్లయితే సీనాయి ప్రాంతములో ఎర్ర సముద్రపు పాయ అంచున తూర్పు వైపుగా ఉన్నటువంటి మిద్యాను ప్రాంతమునకు చెందినవాడు. ఈ యొక్క ఎర్ర సముద్రమును మనము గమనించినట్లయితే
ఎర్ర సముద్రము యొక్క ప్రవాహము మ్యాప్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. వి షేప్లో, ఇలా వి షేప్లో కనిపిస్తూ ఉంటుంది. ఎడమవైపు ఉన్నటువంటి భాగాన్ని మనము చూచినట్లయితే దానిని సూయజ్ అకుబా అని పిలిచేవారు. అకుబా అనగా అర్థము శాఖ. కుడివైపు తూర్పు వైపున ఉండే భాగాన్ని గల్ఫ్ అకబాగా వారు పిలుస్తూ ఉంటారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి ప్రయాణమై వచ్చినప్పుడు వీరు ఎక్కడ ఎర్ర సముద్రాన్ని దాటారు అంటే ఈ యొక్క సూయజ్ అకుబా అనే ప్రదేశములోనే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రదేశంలో మనము చూసినట్లయితే ఒక పెద్ద టన్నల్ మనకు కనబడుతుంది. దాన్ని మనం చూస్తే అహ్మద్ హండి అని పిలుస్తారు. సముద్రము క్రింద నుండి మార్గము వేయబడిన ప్రదేశము అహ్మద్ హండి అని ఆ భాగాన్ని పిలుస్తారు. అది ఎక్కడ కనబడుతుందంటే షలూఫా అనే ప్రాంతములో మోషే సముద్రాన్ని పాయలు చేసిన ప్రదేశ భాగం కనబడుతుంది. ఇది మనం చూస్తే సూయజ్ అకుబా లేదా సూయజ్ ఎర్ర సముద్రము శాఖ అయితే, రెండవది గల్ఫ్ అకుబా, ఇది గల్ఫ్ వైపు వెళ్ళే ఎర్ర సముద్రము పాయ అయితే, ఇలా వచ్చి ఈ క్రింది భాగములో ఈ యొక్క మిథ్యాను అనబడిన ప్రదేశము కనబడుతుంది. అక్కడ ఈ యొక్క ఇత్రో వారి యొక్క నాయకుడిగా చరిత్రలో మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇతని యొక్క వృత్తి యాజకుడు, రెండవది సంచార తెగ నాయకుడు. ఇతనికి ఎందుకు బైబిల్ ఇంతగా ప్రాముఖ్యతనిచ్చింది? ఇతనిలో ఉన్నటువంటి గుణలక్షణాలు, ఇతని యొక్క ప్రాముఖ్యత మనం చూచినట్లయితే, ఎవరు ఈ యొక్క మిథ్యానీయులు అన్నది మనం పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే, అబ్రహాము కెతూరాల యొక్క సంతానపు వంశములో నుండి వచ్చిన వారే ఈ యొక్క మిథ్యానీయులుగా మనకు కనబడుచున్నారు. ఒక మాటను చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము ప్రారంభ వచనములో, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేధాను, మిథ్యాను, ఇష్బాకు, షూవాహు అనువారిని కనెను. ఈ యొక్క మిథ్యానీయులు, ఈ మిథ్యానీయులకు మూల పురుషుడిగా అబ్రహాము గారు కనబడుతున్నారు. అబ్రహాము వంశములో నుండి వచ్చిన వారే ఈ మిథ్యానీయులుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చూస్తే ఇతని యొక్క గుణ లక్షణాలు కొన్నింటిని ఈ దినము నేను మీ ముందు ఉంచాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క ఇత్రో, ఈ యొక్క మిథ్యాను యాజకుడు, ఈ యొక్క రగూయేలు ఎంత గొప్పవాడు అని చరిత్ర ప్రకారము మనకు చూపిస్తుంది, పరిశుద్ధ గ్రంథం మనకు చూపిస్తుంది. అంటే ఎందుకు ఇతడు ఇచ్చిన సలహాను మోషే పాటించాడు, ఎందుకు ఇతని సలహాను దేవుడు ఆమోదించాడు అంటే, ఇతని యొక్క గుణ లక్షణాలు, ఇతని యొక్క నాయకత్వపు లక్షణాలే దీనికి ప్రధానమైన కారణముగా కనబడుతున్నాయి. ఒక్కసారి ఇతని యొక్క వ్యక్తీకరణను వ్యక్తపరిచే కొన్ని వాక్యాలను పరిశుద్ధ గ్రంథంలోంచి చూద్దాం. మనము చూసినట్లయితే నిర్గమాకాండము 2వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, మిథ్యాను యాజకుడైన ఇతనికి 7 కుమార్తెలు కనబడుతూ ఉన్నారు.
ఆ రోజుల్లో వారి యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి, వారి యొక్క సంపద పశు కాపరులు లేదా మంద కాపరులు. ఇతనికి 7 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు ఉన్నను వారిని కుమారులలాగా పెంచిన వ్యక్తి. తన యొక్క తండ్రి మందను ఈ కుమార్తెలందరూ కలిసి మేపుచున్న వారిగా మనం చూస్తున్నాం. 1, కుమార్తెలను కుమారుల వలె అన్ని విషయములలో సమానముగా చూచిన వ్యక్తి ఈ యొక్క యిత్రో. 2వ స్వభావ స్థితిని మనము చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దామండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 16వ వచనం. మిద్యాను యాజకుడికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగూయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరెంత త్వరితగతిన ఎట్లు వచ్చి తీరనెను. 2, తన కుమార్తెల యొక్క నడతలను బాగుగా గమనించుచున్న వ్యక్తి. క్రైస్తవ జీవితములో, క్రైస్తవ కుటుంబములలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణము ఇది. రగూయేలు ద్వారా దేవుడు మనతో తెలియచేస్తున్నాడు. తన ఇంటి వారి నడతలను బాగుగా గమనించుచున్న వ్యక్తి. వారు ఈ మందకు నీళ్లు పెట్టడానికి తీసుకొని వెళ్ళి ఎంతసేపు ఉంటారో, ఎప్పటికి వస్తారో సమయములను గమనిస్తున్న వ్యక్తి. తమ బిడ్డల చేతలన్నింటినీ చూస్తూ ఉన్న వ్యక్తి. ప్రభునందు ప్రియమైన వారలారా, వారు రాగానే అడిగాడు, మీరు ఎలాగింత తొందరగా వచ్చారు? తొందరగా రావడానికి అవకాశము లేదే, ఏమిటి అని. ఇది 2వ లక్షణం. 3వ లక్షణాన్ని ఇతనిలో మనము చూచినట్లయితే, ఇతని యొక్క 3వ లక్షణాన్ని ఆవిష్కరిస్తున్న మరి ఒక వచనము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 20వ వచనము. అతడు తన కుమార్తెలతో, అతడెక్కడ ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతనిని పిలుచుకు రండెనెను. 2 ప్రశ్నలు, ఒక పని ఈ వచనములో కనబడుతుంది. ఇదిగో ఆ బావి దగ్గర ఉన్నప్పుడు ఐగుప్తీయుడు ఒకడు మాకు సహాయము చేశాడు, దానిని బట్టి మేము మందలకు త్వరగా నీళ్లు పెట్టామంటే మొట్టమొదటగా ఇతడు అడిగిన ప్రశ్న, అతడు ఎక్కడా? 2వదిగా మనము చూచినట్లయితే, ఆ మనుష్యుని ఎలా విడిచి వచ్చి తిరిగి. 3వది, అతనిని భోజనమునకు పిలుచుకురండి. ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తే అతనిలో స్వాభావిక సిద్ధముగా ఉన్న మరి ఒక లక్షణము కనబడుతుంది. ఏంటి అంటే కృతజ్ఞత. వారికి మేలు చేసిన వారిని ఎవరిని కూడా మరిచిపోయే వ్యక్తి కాదు. వారికి కృతజ్ఞత చూపకుండా ఉండే వ్యక్తి కాదు. మన యొక్క స్వభావ స్థితి దేవుని ఎదుట ఎలా కనబడుతుంది? కృతజ్ఞత అనే ఈ స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? అంత మాత్రమే కాదండి, ఇతనిలో ఉన్న మరి ఒక స్థితిని మనము చూచినట్లయితే, మోషే దేవుని యొక్క ఏర్పాటును బట్టే ఐగుప్తులో నుండి మిద్యాను ప్రాంతములోనికి వచ్చాడు. మోషే కొరకు దేవుడు సిద్ధపరిచిన వ్యక్తి ఈ యొక్క యిత్రో. ఒక్క మాటను మీ ముందుంచాలని నేను కోరుకుంటున్నాను. 21వ వచనములో, మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చెను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలు కలిసి ఉండడానికి యోగ్యత కలిగిన వాడే
ఈ యొక్క ఇత్రో. దేవుని యొక్క ఏర్పాటు నాయకుడు మోషే. ఆ మోషే కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి వ్యక్తి ఇత్రో కుటుంబము. దేవుని బిడ్డలైన వారు కలిసి ఉండడానికి గొప్ప యోగ్యత కావాలి. దైవజనులు అంటారు, తనకు ఇష్టము కాని జనమును దరికి రానీయుడు తండ్రి. ఎవరైతే దేవుని ప్రణాళికలో ఉంటారో వారి దగ్గరకంట తనకు ఇష్టము కాని జనమునే రానీయుడంట. ఒక యోగ్యత కలిగిన వ్యక్తి. అంత మాత్రమే కాదండి, వారి కుమార్తెను వివాహము చేసుకున్నాడు మోషే. అంటే దేవునిలో వీరికి ఎంత ప్రత్యేకత ఉందో. అంత మాత్రమే కాదు, కానీ మరి ఒక స్థితి మనము చూచినట్లయితే నిర్గమాకాండము 4వ అధ్యాయములో ఇతనిలో ఉన్నటువంటి మరి ఒక గొప్ప స్థితి మనకు కనబడుతుంది. నిర్గమాకాండము 4వ అధ్యాయము 18వ వచనములో మనము గమనించిన వారమైతే, మోషే దేవుడు కనబడి తన సంకల్పాన్ని తనకు విడచెప్పగా సమస్తమును తన మామ అయినటువంటి ఇత్రోతో పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి ఈ యొక్క వచనాన్ని మనము ధ్యానించినట్లయితే నిర్గమాకాండము 4వ అధ్యాయం 18వ వచనం. అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్యైన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకను సజీవులుగా ఉన్నారో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. ఇతనిలో ఉన్న మరి ఒక గొప్ప స్థితి, మోషే యందు విశ్వాసముంచినవాడు. క్షేమముగా వెళ్ళి రమ్మని మోషేను దీవించినవాడు. ఇతని అంతస్తు దీవించే అంతస్తు. ఇంకొక మాటను చూపించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదండి, ఈ యొక్క 18వ అధ్యాయములో మనము చూచినట్లయితే 18వ అధ్యాయము 9వ వచనములో కనబడుచున్న ఒక చక్కని మాట, యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గురించి ఇత్రో సంతోషించెను. దేవుడు చేసిన మేలులను బట్టి సంతోషించిన వ్యక్తిగా ఇతడు మనకు కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ సంతోషించిన ఇతను దేవునిని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. మనం చూస్తే, ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. దేవునిని స్తుతించిన ఒక గొప్ప వ్యక్తి దేవుని గురించి ఒక గొప్ప సాక్ష్యము కూడా ఇస్తున్నాడు. యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. దైవ కార్యాన్ని బట్టి సంతోషించాడు, దైవ అద్భుతాలను బట్టి స్తుతించాడు. ఇశ్రాయేలీలు ఈ యొక్క 20 లక్షల జనాంగాన్ని చూచి సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడు అని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూసారా, ఇత్రోలో ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే దేవుడు ఇత్రో గురించి పరిశుద్ధ గ్రంథములో అంత విస్తారముగా రాయించినట్లుగా చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఇత్రో మనకు కనబడుతున్నాడు. రెండవదిగా మనం చెప్పుకున్నాం 4 ప్రాముఖ్యమైన పేర్లు అని. రెండవదిగా చూస్తే మోషే భార్య అయిన సిపోరా కనబడుతుంది. సిపోరా అనగా అర్థము చిన్న పిట్ట లేక పిచ్చుక అని అర్థము. ఈ యొక్క సిపోరాని మనం చూస్తే గొప్ప ధైర్య సాహసములు కలిగిన వ్యక్తిగా కనబడుతూ ఉంది. తండ్రి యొక్క మందలను కాస్తున్న వ్యక్తిగా కనబడుతుంది. ఈ మిద్యాను యాజకుడైన ఇత్రోకి 7 కుమార్తెలైతే వారిలో మొదటి కుమార్తెగా
ఈ యొక్క సిపోరా కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, విస్తారంగా నేను చెప్పను, కానీ ఈమెలో ఉన్న ఒకే ఒక లక్షణాన్ని మీ ముందుంచాలని కోరుకుంటూ ఉన్నాను. ఈమెలో ఉన్న అతి శ్రేష్టమైన గుణము, తన యొక్క భర్త దేవునికి మధ్య జరిగిన సంభాషణను తనకు తెలియని దైవమైనను ఒక్క మాటైనను మారు మాట్లాడకుండా తన భర్త మాటకు తల ఒగ్గిన స్త్రీ. తన భార్య సహకారం లేకపోతే మోషే ఇంత గొప్ప నాయకుడయ్యేవాడు కాదు. మనం చూస్తే నిర్గమాకాండము 4వ అధ్యాయములో ఈమె చేసిన ఒక ఘనమైన కార్యము మనకు కనబడుతుంది. ఈ సిపోరా వలన మోషే ప్రాణము నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయములో దేవుడు చెప్పాడు, ఫరో దగ్గరకు వెళ్ళి నీవు ఇశ్రాయేలీలను పోనీయకపోతే నీ ప్రథమ సంతానమంతా చనిపోతారు అని చెప్పమన్నాడు. మోషే తన భార్యతో తన కుమారుడితో బయలుదేరి మార్గ మధ్యములో వస్తూ ఉన్నప్పుడు మనము చూచినట్లయితే యెహోవా దూత వారి ప్రయాణములో సత్రములో వారిని ఎదుర్కొన్నట్లుగా చూస్తున్నాం. ఒకే ఒక మాట చూసి ముందుకు వెళదాం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 25వ వచనం. సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా. ప్రభునందు ప్రియమైన వారులారా, మోషే తన కుటుంబముతో ఐగుప్తుకు వస్తూ ఉన్నాడు. వెళ్ళమని చెప్పినది దేవాది దేవుడు అయిన తండ్రి అయిన దేవుడైన యెహోవా. కానీ మోషే వస్తూ ఉంటే మార్గ మధ్యములో యెహోవా అతనిని చంప చూసినట్లు పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. అదేంటండి? దేవుడే పంపించాడు, దేవుడే అతనిని ఎందుకు చంప చూచాడు అంటే ఒక కారణము పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవునికి అబ్రహామునికి మధ్య ఉన్న ప్రమాణము. ఇప్పుడు తన కుమారులు హెబ్రీలలో ఒకనిగా చేర్చబడడానికి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు మోషే యొక్క కుమారులు ఈ మిద్యానీయులు అనే సంతతిలో నుండి ఇశ్రాయేలీలనే శ్రేష్టతలోనికి వెళుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలకు ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన నిబంధన, అలనాడు దేవుడు అబ్రహాముతో చేసిన ఒక నిబంధన, ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, నాకును నీకును నీ తరువాత నీ సంతతిని మధ్యను మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఒక నిబంధన, మీలో ప్రతి వాడును ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. వీరు మిద్యాను దేశములో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలుగా పెరగలేదు. ఇప్పుడు ఏర్పాటులోనికి వస్తున్నారు. ఏర్పాటులోనికి వచ్చే వీరి యొక్క జీవితంలో ఒక లోటు కనబడుతుంది. ఏంటయ్యా అంటే సున్నతి. మోషేనేమో చావు బ్రతుకులలో పడి ఉన్నాడు. సున్నతి లేకుండా ఏర్పాటులోనికి రాకూడదు. సంహారపు దూత నిలిచి ఉంది. సిపోరా వాడిగల ఒక రాయిని తీసుకొని తన కుమారులకు సున్నతిని చేసింది. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం అనుకుంటాం ఇత్రో అంటే అన్యుడు కదా, అన్యుని యొక్క ఆజ్ఞను మోషే ఎందుకు పాటించాడు?
అన్యుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఎందుకు అధికారాన్ని విభాగించాడు అని. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క సిపోరా ఒక సాక్ష్యముగా కనబడుతుంది. అనగా దేవాది దేవునికి తమ పితరులైన వారికి మధ్య జరిగిన ప్రతి ఒక్క నిబంధనను, దేవుని యొక్క శ్రేష్టమైన స్థితిని వీరి కుటుంబం అంతా క్షుణ్ణముగా తెలిసిన వారు. అందును బట్టే ఈ సిపోరా వాడి అయిన రాతిని తీసుకుని తన కుమారులకు సున్నతి చేసిన స్త్రీగా ఈమె కనబడుతుంది. మోషే సిపోరాలకు దేవుడిచ్చిన ఇరువురు బిడ్డల పేర్లు ఈ అధ్యాయములో మనకు కనబడుతున్నాయి. మనం చూస్తే మొట్టమొదటి వాడిగా గెర్షోము కనబడుతూ ఉన్నాడు. అతడు అన్య దేశములో నేను పరదేశుననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టాను. గెర్షోము అనగా అర్థము పరదేశి. రెండో వాని పేరు మనం చూసినట్లయితే, నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాట నుండి నన్ను తప్పించిననుకొని రెండో వానికి ఎలియాజరు అను పేరు పెట్టెను. ఎలియాజరు అనగా అర్థము దైవ సహాయము. ఇరువురు బిడ్డలను మనం చూస్తున్నాం. సంతోషం. ప్రభునందు ప్రియమైన వారలారా, వీరందరూ కలిసి మోషే మామ అయిన ఇత్రో, సిపోరా ఇరువురు బిడ్డలైన వారు కలిసి మోషే దగ్గరకు వచ్చినట్లుగా మోషే తన మామను ఎదుర్కొని వందనము చేసి ముద్దు పెట్టుకొని వారందరినీ గృహములోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 8వ వచనము నుండి 11వ వచనం వరకు మనం చూస్తే మోషే యొక్క సాక్ష్యము కనబడుతుంది. ఏ రీతిగా ఐగుప్తులో దేవుడు తన జనాంగాన్ని ప్రత్యేకపరుచుకున్నాడో, 10 రకములైన అద్భుతములు ఇశ్రాయేలీల పక్షముగా జరిగించాడో, మార్గమధ్యములో వారికి ఎదురైన చిక్కులో దేవుడు సహాయకుడిగా ఎబెనేజరుగా ఉండి ఏ రీతిగా వారిని నడిపించాడో ఒక గొప్ప సాక్ష్యమునిస్తున్నాడు. సాక్ష్యాన్ని బట్టి ఈ యొక్క ఇత్రో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రపంచములోని సమస్త దేవతల కంటే యెహోవాయే గొప్పవాడని ఒప్పుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇది మొదటి భాగము. రెండవ భాగాన్ని మనం చూస్తే చాలా క్లుప్తంగా వెళదాం. రెండవ భాగము 13వ వచనము నుండి మనము చూచినట్లయితే చివరి 27వ వచనము వరకు కూడా నాయకత్వ సంభాషణ కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ నేను 4 మాటలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. నాయకత్వ సంభాషణ. ఇత్రో మోషేకు సలహానిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 19వ వచనంలో, కాబట్టి నా మాటలు వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను, దేవుడు నీకు తోడయ్యుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. ఇత్రో ఆలోచననిచ్చాడు. ఇత్రో ఆలోచననిస్తే మోషే ఈ యొక్క న్యాయాధిపతుల విషయము దేవునిని అడగకుండా ఉంటాడా? దేవునిని అడగకపోతే ఈ న్యాయాధిపతులను తీసుకొని కొండ మీదకు రమ్మని దేవుడు మోషేకి ఎందుకు చెబుతాడు అంటే, ఇత్రో ఇచ్చిన ఆలోచన దైవ సమ్మతమైన ఆలోచనగా మనం చూస్తున్నాం. మనం చూస్తే 1 ఇత్రో సలహా ఇచ్చాడు, 2 దేవుడు ఆమోదించాడు, 3 మోషే అవలంబించాడు, 4 న్యాయాధిపతులు ఏర్పరచబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ న్యాయాధిపతులైన వారు వారి యొక్క లక్షణాలు
మొట్టమొదటిగా ఈ అధ్యాయములో ప్రస్తావించబడింది. ప్రాముఖ్యముగా న్యాయాధిపతులుగా దైవ బిడ్డలుగా దేవుని యొక్క మహిమను పొందాలి అంటే, రాకడ మహిమ మేఘములో ఎగిరి వెళ్ళాలి అంటే వారికి ఉండవలసిన 4 లక్షణాలు. ఇవి కేవలం న్యాయాధిపతులకే కాదండి, కేవలం అధికారులుగా ఉండవాలని ఆశ కలిగిన వారికే కాదండి. రాకడ మేఘములో ఎగిరి వెళ్ళాలి. దేవాది దేవుడు జయించు అని నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదనన్నాడు. ఆ సింహాసనం మీద కూర్చోవాలి అంటే మనందరికీ ఉండవలసిన ప్రప్రథమమైన 4 లక్షణాల గురించి యిత్రో మోషేతో చెప్తున్నాడు. ఏంటి అంటే, 1, మరియు నీవు 21వ వచనం, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొనుము. మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణము సామర్థ్యము. దేవుని బిడ్డలారా, రాకడలో ఎగిరి వెళ్ళాలి అంటే ఉండవలసిన లక్షణము సామర్థ్యము. సామర్థ్యము లేకుండా అసమర్థుడైన వారిని దేవుడు ఆ మేఘములో కొనిపోడండి. ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని ఎదుట మనము సమర్థులుగా, సామర్థ్యము గలవారిగా కనబడుతున్నామా, అసమర్థులుగా కనబడుతూ ఉన్నామా? మనం చూస్తే దేనిలో సామర్థ్యం ఉండాలంటే, సమస్య ఏదైనా వస్తే దానిని పరిష్కరించడములో సామర్థ్యం ఉండాలి. దేవుని బిడ్డలైన వారికి ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఇది. సమస్యను తప్పించుకొని వెళ్ళడము కాదు. మోషే, ఎవడు నిన్ను మా మీద తీర్పరిగా అధికారిగా పెట్టాడన్నాడు. ఆ మోషేనే దేవుడు తెచ్చి ఎంత సమర్థుడో చూపించాడు. సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఉండాలి. రెండవదిగా పనిచేసే సామర్థ్యం ఉండాలి. దేవుని బిడ్డలు కేవలము మాటలు చెప్పి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. దేవుని కొరకు ఏ పని అయినా సరే చేయగలిగిన సామర్థ్యము కలిగిన వారే రాకడలో ఎత్తబడతారు. నువ్వు దేవుని కొరకు ఏ పని చేస్తున్నావు? ఆయనను స్తుతిస్తున్నావా? ఆయనను కీర్తిస్తున్నావా? ఆయనను గురించి అనేకులకు చెబుతూ ఉన్నావా? ఆయన రాజ్య సువార్తలో నీ పాత్ర ఏమిటి? ఇదే నీ సామర్థ్యాన్ని చూపించేది. దేవుని మందిరములో నీ పాత్ర ఏమిటి? దేవుని కొరకు నీవు ఉపయోగకరమైన పాత్రగా ఉన్నావా లేదా? భక్తుడు అంటాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. దేవునికి అర్హుడైన పాత్రగా ఉన్నావా? దేవుని దృష్టిలో పనికిరాని పాత్రగా ఉన్నావా? మొట్టమొదటిగా సామర్థ్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం చూస్తే పనిచేసే సామర్థ్యం ఉండాలి. పనిచేసే సామర్థ్యమే కాదు, పని చేయించే సామర్థ్యము కూడా ఉండాలి. ఇచ్చివారే సమర్థులు అని ప్రభువు యిత్రో ద్వారా మోషేకు తెలియచేశాడు. ఇంకొక మాటను దీనికి రూఢిపరచడానికి మీ ముందుంచాలని మనం చూసినట్లయితే, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో రాయబడిన మాట, మా వలన ఏదైనాను అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. సామర్థ్యము ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అంటే దేవుని వలననే వస్తుంది. మోషేకు ఇశ్రాయేలీలను నడిపించే సామర్థ్యము ఎలా వచ్చిందయ్యా అంటే దేవుని వలననే వచ్చింది. దేవుని కొరకు నువ్వు పని చేయాలనుకుంటే చాలు.
మందిరము కొరకు పని చేయాలనుకుంటే చాలు, ఆ సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవాది దేవుడైనట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాటను మనం చూస్తే, మోషేలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకత్వపు స్థితి. సాధారణంగా మోషే గొప్ప ప్రవక్త, మోషే గొప్ప నాయకుడు, ఏర్పాటు జనాంగాన్ని నడిపించినవాడు. అదే మనమైతే అనుకుంటాం, నా తరువాత ఈ ఎంటైర్ ఇశ్రాయేలీలకి నాయకునిగా నా కొడుకుని చెయ్యాలి అని. కానీ మోషే చూసింది సామర్థ్యాన్నేనండి, దేవుడు చూచింది సామర్థ్యాన్నేనండి. మోషేకు బిడ్డలు లేరా అంటే ఇప్పుడే మనం చూసాం, గెర్షోను అనే కుమారుడు, ఎలియాజరు అనే కుమారుడు ఉన్నాడు. కానీ సంఖ్యాకాండము 27 అధ్యాయము 15వ వచనం నుండి చూస్తే, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. అయ్యా నా కొడుకుని చేయంట్లా, ఒకరిని నియమించుము అన్నాడు. అప్పుడు దేవుడిచ్చిన మాటను చూస్తే, అతడు వారి ఎదుటకు వచ్చును పోవుచుండు నుండి 17వ వచనం, వారికి నాయకుడుగా ఉండునట్లు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. చూసారా, యెహోషువను అభిషేకించు. మోషే గనక తన కుమారుని చేయమంటే చేసేవాడేమో. మోషేని అడుగుతున్నాడు, అయ్యా ఒక సమర్థుడు కావాలి నాయకుడిగా. ఇదే మోషేలో ఉన్న సమర్థత. పక్షపాతము లేనివాడు, ముఖమాటము లేనివాడు. ఒకటి, సామర్థ్యము కలిగిన వారై ఉండాలి. రెండవదిగా మనము చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, దైవభక్తి కలిగిన వారై ఉండాలి. దైవభక్తి. దైవభక్తి అంటే ఒకే ఒక మాటను చూపిస్తానండి, చాలా క్లుప్తంగా, సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకు వెళదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రులను నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. దైవభక్తి అంటే ఇహలోక మాలిన్యము అంటకుండా దేవుడు చూపించిన ప్రేమ, దేవుని చూపించిన కరుణను చూపించుటయే దైవభక్తి అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలా రకాలైన భక్తిని గురించి రాయబడ్డాయి. నేను ఈరోజు మీకు 5 భక్తులను కేవలం వచనాల్లో చెబుతా. మొట్టమొదటగా ఇప్పుడే మనం చూచాం, ఇది ఏ భక్తి అంటే వ్యర్థమైన భక్తి. లోకములో, లోకాచారాల్లో, లోక అపవిత్రతలో అంతా కలిసిపోయి నీవు దేవుణ్ణి ఆరాధిస్తే ఇది అపవిత్రమైన భక్తి అని ప్రభు అంటున్నాడు. రెండవ భక్తిని మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, పైకి భక్తి గలవారి వలె ఉండి దేవుని శక్తిని ఎరుగని వారు వారికి విముఖుడవయ్యుండు. పౌలు గారు పేతురు గారికి, తిమోతి గారికి చెప్తున్నారు, కొంతమంది ఉంటారు ఆ సంఘంలో, వాళ్ళు పైకి భక్తిగా ఉంటారు కానీ వారికి దేవుని శక్తి తెలియదు. వారికి విముఖుడుగా ఉండు, వారికి దూరంగా ఉండు. నీ భక్తి వ్యర్థమైన భక్తి దేవుని సన్నిధిలో. కేవలము పైకి మాత్రము భక్తిగా ఉండే భక్తి. 3వ భక్తిని మనం చూస్తే మనకు కనబడుచున్న మాట వ్యర్థమైన భక్తి. 3వ భక్తిని చూద్దాం, నిలువని భక్తి. హోషేయ గ్రంథములో మనకు కనబడుతుంది 6వ అధ్యాయం 4వ వచనములో,
ఎండ రాగానే మంచు నిలువకపోయినట్లు వారి భక్తి నిలువక ఉండును. శ్రమ రాగానే జారిపోయే భక్తిది. 4వ భక్తిని మనం చూస్తే ప్రభు కోరుకుంటున్న భక్తి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో సంతుష్టి సహితమైన భక్తి. ఏ స్థితిలో అయినా నీ జీవితంలో సంతృప్తి ఉండాలి, దేవుని స్తుతించే స్థితి ఉండాలి. ఇది సంతుష్టి సహితమైన భక్తి. 5వ భక్తి సంపూర్ణ భక్తి. ఒకే ఒక మాటను ఈ భక్తిని గురించి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనము, మరియు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనను, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. సంపూర్ణ భక్తి అంటే మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అంటే వీరి గురించి కాదు ప్రార్థన, ఎదుటి వారిని దీవించు ప్రభు అని చేసేదే ఈ యొక్క సంపూర్ణ భక్తి. 2వ లక్షణము వారిలో భక్తి గలవారై ఉండాలి. 3వదిగా మనం చూస్తే సత్యాశక్తి. లోకంలో ఎన్నో రకాల ఆసక్తులు ఉన్నాయి. ఈ యొక్క ప్రధానులకి, ఈ యొక్క న్యాయాధిపతులకు ఉండవలసింది ఏంటో తెలుసా? సత్యము ఎడల ఆసక్తి కలిగిన వారై ఉండాలి. అసలు సత్యం అంటే ఏంటి? పిలాతు ఇదే ప్రశ్న ప్రభుని అడిగాడు. క్లుప్తంగా ఒకే ఒక మాటలో చెప్పుకొని ముందుకు వెళదాం. సత్యాశక్తి అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో సత్యమందు వానిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యము అంటే వాక్యమేనండి. వాక్యాశక్తి కలిగిన వారై ఉండాలి. చివరిగా 4వ లక్షణము న్యాయాధిపతులుగా ఉండుటకు, న్యాయాధిపతి అయిన దేవుని సింహాసనం ముందు కూర్చునడానికి మనకు ఉండవలసిన లక్షణం ఏంటయ్యా అంటే లంచగొండులు కాక ఉండాలి. లంచగొండితనము ఏం చేస్తుందయ్యా అంటే నిర్గమాకాండము 23వ అధ్యాయము 8వ వచనం, లంచము తీసుకొనకూడదు. ఇవాళ రేపు లంచం వచ్చే ఉద్యోగం వస్తే వాడు చాలా గొప్పోళ్ళగా ఫీల్ అవుతాడు, తాను చాలా గొప్పతనంగా చెప్పుకుంటాడు. అలా జీతమే అక్కర్లా, పర్ డే నాకు ఎంత వస్తుందో తెలుసా, పర్ వీక్ నాకు ఎంత వస్తుందో తెలుసా. నీకు ఎంత వచ్చినా చివరకు అది మాత్రం రాదు. ప్రభునందు ప్రియమైన వారలారా, లంచము తీసుకొనకూడదు. లంచ దృష్టి గలవానికి గుడ్డితనము కలుగ చేసి, మనం చూస్తే లంచం అంట గుడ్డితనాన్ని కలిగిస్తుంది అంటండి. నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. నీ కళ్ళకు గుడ్డితనాన్ని కలిగిస్తుంది ఆ లంచం. నీతిమంతుని మాటను అపార్థం చేసుకుంటుంది. ఎవడన్నా నీకు మంచి చెప్పినా కానీ అది మంచిగా ఎక్కదు మనకి. లంచము గుడ్డితనాన్ని కల్పిస్తుంది. న్యాయాధిపతులుగా ఉండవలసిన వాడు, రాకడలో ఎత్తబడవలసిన వాడికి ఉండవలసిన ఒక శ్రేష్ఠ లక్షణం. చివరిగా మనం చూసినట్లయితే మోషే ఈ యొక్క ప్రధానులను నియమించాడు. ఎలా నియమించాడంటే 24వ వచనంలో రాయబడిన మాట, 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేయి. దీనిని బట్టే, ఈ యొక్క ఇత్రో యొక్క ఆలోచనను బట్టే ఈరోజు ప్రపంచమంతా పరిపాలించబడుతుంది. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. దైవ వాక్యమును బట్టేనండి. ఈవెన్ మన భారత రాజ్యాంగము రాయడానికి మూలకము ధర్మశాస్త్రం అయితే, మన యొక్క పరిపాలన విభాగింపబడడానికి, అధికారము వికేంద్రీకరింపబడడానికి కారణము ఇత్రో మాటలే. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ యొక్క క్యాపిటల్లో కూర్చుంటారు. ఎంటైర్ స్టేట్
ఏమేమి జరుగుతుందో ఈ యొక్క ఎమ్మెల్యేస్ ద్వారా తెలుస్తుంది. ఎమ్మెల్యేస్కి ఎలా తెలుస్తుందయ్యా అంటే, ఆ ప్రాంతముల్లో ఉన్న ఊర్లు, పంచాయతీలు, ఆ వాటి యొక్క హెడ్స్, ప్రెసిడెంట్స్ ద్వారా తెలుస్తుంది. వారికి ఎలా తెలుస్తుందయ్యా అంటే, లోపల సిటీస్ అయితే ఉన్నటువంటి కార్పొరేటర్స్ ద్వారా తెలుస్తుంది. అధికార వికేంద్రీకరణ వలన పాలన సులువవుతుంది, న్యాయము అందరికీ జరుగుతుంది. ఇతడు చెప్పిన మాట, పెద్ద వ్యాజ్యము ఏదైనా ఉంటే వారు తీర్చలేనిదైతే నీ దగ్గరికి తెస్తారు, సులువైన వ్యాజ్యములు వారే తీరుస్తారు. మోషేకి దేవునికి మధ్య సన్నిధి ఎడము కాకుండా దగ్గర చేసిన వ్యక్తే యిత్రో. ప్రజల భారము మోషే మీద నుండి న్యాయాధిపతుల మీదకి మరలించిన వ్యక్తే యిత్రో. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ యిత్రో మాట అలనాడు మోషే చెప్పుకు మంచిదనిపించింది, దేవునికి మంచిదనిపించింది, ఈరోజు ప్రపంచానికే మంచిదనిపించింది. అందును బట్టే ప్రపంచాలన్నీ ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి. అటువంటి ఘనమైన స్థితి, ఘనత కలిగిన గొప్ప వ్యక్తి యిత్రోగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క ఆలోచన దేవుడు ఆమోదించినట్లుగా చూస్తున్నాం. ఈ దినము మనం చూస్తే అధికార వికేంద్రీకరణ, ఒక గొప్ప న్యాయాధిపతులను దేవుడు నియమించినట్లుగా చూస్తున్నాం. ఈ న్యాయాధిపతుల లక్షణమే రాకడ లక్షణాలుగా చూచాం. అట్టి స్థితిని ప్రభు మనందరికీ ఇచ్చి దేశము యొక్క ఉన్నత స్థలములు లెక్కిస్తానని తెలియచేసిన ప్రభు మనలను కూడా ఆయన కృపను బట్టి దేశములో ఉన్నతమైన స్థితులు మోషేకిచ్చిన దేవుడు మీకును నాకును దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి బోధకుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనములు. ఎన్ని మేలులో ఎంచి చూడ ఇలను ఎవరికి సఖ్యమో, అన్ని మేలులు మరువకున్న అధికమును సౌఖ్యమని రాయించిన నీవు ఈ దినము మా ఎదుట నలుగురు వ్యక్తులను చూపించావు. యిత్రోను గురించి ఎన్నో విషయాలు, అతని యొక్క స్వాభావిక సిద్ధమైన స్థితి, అతని యొక్క వ్యక్తీకరణను గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ దిన అధ్యాయములో ప్రముఖమైన వ్యక్తిగా నీవు చూపిస్తున్నావు యిత్రోను. కాబట్టి మోషే భార్య అయిన సిపోరా తన భర్త ప్రాణమును కాపాడిన వ్యక్తి. నీవు ఇచ్చిన 2 బిడ్డలు పరదేశిని అనుకున్నప్పుడు నీవిచ్చిన ప్రథమ సంతానము గెర్షోము ఖడ్గము నుండి విడిపించాడు అని దేవునిని స్తుతించిన స్థితి ఎలియాజరు. యిత్రో మోషేకు ఇచ్చిన సలహా, న్యాయ వ్యవస్థీకరణ, అధికార వికేంద్రీకరణ. నాయనా, వారికి ఉండవలసిన లక్షణాలు మాకు బోధపరిచావు. ఈ స్థితి రాకడ స్థితి అన్నట్లుగా రాకడ కొరకు మేమును అట్టి మంచి స్థితిని కలిగి మేము కూడా న్యాయాధిపతులుగా, ఒక గనులుగా, అధికారులుగా నీ కృపలో వృద్ధి చెందగలిగిన స్థితిని దయచేయమని అద్వితీయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము ఈ 18వ దినము దైవ వాక్యములో ఏకీభవించిన మీకును మీ కుటుంబమునకు మీ కలిగిన సమస్తమును తోడయుండి ఆశీర్వాద అద్భుతముతో తండ్రి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరణాత.